హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, రోజు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయా లేకుంటే డౌన్ అవుతాయా, వాటన్నిటి గురించి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియోని ఇంకెవరైనా కొత్తగా ఛానల్ అయితే చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే టాపిక్లో వెళ్ళిపోదాం. బీటీసీ చూసుకున్నట్లయితే ఒక కీ లెవెల్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉందో అది బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్. ఇందులో అయితే చూసుకున్నట్లయితే ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎల్లో లైన్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం రిజెక్ట్ అవుతూ వచ్చింది. మనకి ఈవెన్ 3 times ఏంటంటే ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైస్ రిజెక్ట్ అయింది కానీ ఇక్కడ హోల్డ్ చేయలేకపోయింది. ఇది ఇక్కడ ఒక ట్రాప్ అయితే జరిగింది. ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అటాక్ చేసి మళ్ళీ ఏంటంటే ప్రైస్ అనేది ఇమీడియట్గా ఏంటంటే డ్రాప్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు డ్రాప్ అయిందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే చెప్తాను. ఎందుకనేది చూసుకున్నట్లయితే అక్కడ గ్యాప్ అనేది ఫామ్ అయింది. ఏదైతే మనం చూసుకున్నట్లయితే సిఎంఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే డైరెక్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా గైస్, అందుకోసం అనేది మార్కెట్ మళ్ళీ దాన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అందుకోసం అనేది ప్రైస్ అనేది ఇమీడియట్గా ఏంటంటే డౌన్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నియర్లీ 68,045 దగ్గర నుంచి నియర్లీ ఏంటంటే 69,065 ఈ మధ్యలో ఏంటంటే ప్రైస్ వీటి మధ్యలోకి వచ్చి మళ్ళీ వెళ్తుంది అనుకుంటాను. ఎందుకంటే ప్రైస్ అనేది గ్యాప్ని అయితే ఇమీడియట్లీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సినారియో ఏ విధంగా ఉంటుంది అండ్ ఇప్పుడు మనకి ఆల్ట్ కాయిన్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతాయి వాటి గురించి అయితే ఇప్పుడు ఫుల్ చార్ట్స్ అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, నేను మళ్ళీ చార్ట్ అనేది 4 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపిస్తాను. అప్పుడైతే మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్లో అయిందో అక్కడ బ్రేక్ అయ్యాదో అక్కడ చాలామంది ఎంటర్ అయ్యారు. అక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే లాంగ్ ట్రేడ్ వేశారో అక్కడ వాళ్ళ మనీని లిక్విడ్ చేయడానికి మార్కెట్ అనేది డౌన్ చేసింది. క్లియర్ కట్ చెప్పాలంటే నిన్న ఒక అతను ఏంటంటే నాకు కాల్ చేశాడు. అతను ఏం చెప్పాడంటే క్లియర్గా ఇక్కడ నుంచి ఏంటంటే షార్ట్ పొజిషన్ తీసుకున్నాడు. నియర్లీ ఈ జోన్లో ఏంటంటే అతను షార్ట్ పొజిషన్ తీసుకున్నాడు. కానీ అక్కడ మార్కెట్ ఏమైంది, అక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అయింది. నేను చెప్పాను నిన్ననే ఒక చార్ట్స్ అయితే గీసాను, అతనికి పంపాను. ఒకసారి అయితే చూడండి. ప్రైస్ అనేది ఈ విధంగా రియాక్ట్ అవ్వచ్చు అని చెప్పాను. మ్యాక్సిమం ఈ విధంగా రియాక్ట్ అవుతుందని చెప్పాను. దాంట్లో చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది దాదాపుగా 80% నేను చెప్పినట్టు ప్రైస్ అనేది ఖచ్చితంగా ఏంటంటే డౌన్ కావాలి. డౌన్ అయిన తర్వాతనే మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేమ్ అదే విధంగా ప్రైస్ అనేది ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఏంటంటే ప్రైస్ అనేది డౌన్ అవుతుంది. నేను చెప్పినట్టు ఎందుకు డౌన్ అయింది, పర్టికులర్గా సిఎంఈ గ్యాప్ అయితే ఉంది అండ్ దాంతోపాటు ఇక్కడ ట్రాప్ అయితే అయింది. ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసి మార్కెట్లో వాళ్ళని ఏంటంటే డౌన్ చేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ మనీని అయితే ట్రాప్ చేసింది. బట్ ఇంకా కొందరిని ట్రాప్ చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకొక ట్రెండ్ లైన్ వచ్చేసి ఇది కూడా మనం చాలా వరకు రెస్పెక్ట్ ఇస్తుంది. ఒకసారి అయితే ఈ ట్రెండ్ లైన్ అయితే జాగ్రత్త చూడండి. ఓకే గైస్, దీంట్లో చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ టచ్ అవుట్ తోటే మార్కెట్ అనేది ఫాస్ట్గా ఏంటంటే డౌన్ అయింది. ఇమీడియట్లీ ఏంటంటే ఎక్కువ క్రాష్ అయింది. సెకండ్ టైం మళ్ళీ ఇదే ప్రైస్ దగ్గరికి వెళ్ళింది. ప్రైస్ అనేది రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్ అయింది. అండ్ థర్డ్ టైం ఇదే లైన్ దగ్గరికి వెళ్ళడంతోటి మళ్ళీ కూడా డౌన్ చేశారు. ఇలా మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే బయ్యర్స్ అనేటి ఈ ట్రెండ్ లైన్ దగ్గర అట్రాక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఎవరైతే ఇక్కడ నుంచి ఏంటంటే బ్రేక్అవుట్ అయింది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జోన్లో ఎంట్రీ కావడానికి అయితే ట్రై చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం వీళ్ళని కూడా ఏమన్నా ట్రాప్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గ్యాప్స్ అనేది ఈ మధ్యలో అయితే ఉంది. అందుకే ఎంటైర్గా ఈ రెడ్ జోన్ మొత్తం పెట్టాను. మ్యాక్సిమం ఈ రెడ్ జోన్లో మీకు ఎక్కడ దొరికినా కూడా ప్రైస్ అనేది కొద్దిగా బుల్లిష్ మూమెంటం అయితే ఉంటుంది. 100% వీటి ఏదైతే లో ఉందో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే లాంగ్ పొజిషన్ తీసుకున్నారో ఎవరైతే ఈ జోన్ మొత్తం ఏదైతే ఉందో ఎంటైర్ ఈ బాక్స్ చూసుకున్నట్లయితే ఈ బాక్స్లో మనం ఏంటంటే లాంగ్ చేయొచ్చు ఖచ్చితంగా. మీ రిస్క్ రేష్ ఎక్కడ దాకా ఉంటుందని కొంచెం చెప్తాను. మీరు చూసుకున్నట్లయితే మీ స్టాప్ లాస్ అనేది దీనికన్నా కొద్దిగా కింద పెట్టుకొని ట్రై చేయండి. దాని వరకు ఎంత లిక్విడ్ అవుద్ది అనేది చెక్ చేసుకొని మాత్రం అయితే ట్రేడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే ట్రేడింగ్లో హై లివరేజ్ యూజ్ చేసి అయితే ట్రేడ్ చేస్తున్నారు. నేనైతే ఎక్స్పీరియన్స్ ఉంటేనే అంత లివరేజ్ యూజ్ చేయమని ట్రేడ్ చేయమని చెప్తాను. మీకు తెలియకపోతే తక్కువ లివరేజ్ అయితే యూజ్ చేయాలి. అండ్ మీకు పర్టికులర్ స్ట్రాటజీ అయితే ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని కింద పెడితే మీ మనీ అనేది సేఫ్గా అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్కెట్ అనేది ఒకవేళ ఫ్లక్చువేట్ అవుతే ఖచ్చితంగా వీటి మధ్యలో ఏంటంటే ఫ్లక్చువేట్ అవుద్ది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 99% ఏంటంటే దాదాపుగా వీటిని హోల్డ్ చేయగలుగుతాయి. ఒకటి మనకేంటంటే ఎంటైర్ ఈ జోన్ మొత్తం ఉంది. అక్కడ మనకి సిఎంఈ గ్యాప్ అయితే ఉంది. నియర్లీ చెప్పినట్టే 68,000 to 69 మధ్యలో. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే 69,000 అక్కడ చూసుకున్నట్టయితే ఇది సపోర్ట్ కింద ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ బయర్స్ యాక్టివ్ అవుతారు ఖచ్చితంగా. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది పుష్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. బట్ 100% ఎదుద్దా లేదని చెప్పలేము. వీళ్ళని కూడా ట్రాప్ చేసి ఈ బాక్స్లోకి వెళ్ళిందంటే స్ట్రాంగ్ బైలోకి వెళ్ళొద్ది. అండ్ ఖచ్చితంగా ఏంటంటే నేను ఇక్కడ ఒక లాంగ్ ట్రేడ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే మనకి ప్రైస్ అనేది ఇంకొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్కి ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది.
ఎందుకు అనే దాని గురించి కూడా నేను చెప్తాను. దాంతోపాటు ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ అనేది ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకి ఈ వీక్ అన్నా కాకపోతే నెక్స్ట్ వీక్ అన్నా మ్యాక్సిమం ఇప్పుడున్న టైం వీడియో చేస్తున్నాను కదా, ఇక్కడ నుంచి మీకు దాదాపుగా CME గ్యాప్ ఫిల్ అయిపోతే మ్యాక్సిమం ఫాస్ట్గా ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆల్ట్ కాయిన్స్ అనేది ఫాస్ట్గా ఏంటంటే రికవరీ కావడానికి ట్రై చేస్తాయి. బట్ 100% ఏంటంటే మీకు మళ్ళీ పైకి వెళ్తాయి అంటే లేదు. కొద్ది వరకు ఏదైతే డౌన్ ఉందో ఆ డౌన్ పాయింట్ నుంచి మీకు ఏంటంటే ఎంతవరకు డౌన్ అయ్యాయి, ఈ 5 to 7 days మధ్యలో ఎంత డౌన్ అయ్యో వాటిని రికవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి ఆల్ట్ కాయిన్స్. మ్యాక్సిమం బుల్ రన్లో అయితే ఇప్పుడే కాదనుకుంటాను. వన్స్ ఏంటంటే ఈ లెవెల్, ఈ గ్రీన్ జోన్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ అనేది ఇంకా అగ్రెసివ్గా ఉంటే మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయండి ఆల్ట్ కాయిన్లో మెగా బుల్ రన్ అయితే ఉంటుంది. బట్ దానికోసం ఇంకా టైం ఉంది. మనం చూసుకున్నట్లయితే BTC ఆల్వింగ్ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇంకా మనకి 10 days అయితే ఉంది. మ్యాక్సిమం చెప్తున్నాను ఈ గ్రూప్లో మన ఏదైతే గ్రూప్లో ఉందో ఈ 10 days లోపల ఎంత ఎక్కువ మంది కుదిరితే అంత ఎక్కువ మంది జాయినింగ్ అయితే ట్రై చేయండి. మీ 10 days తర్వాత నేను ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో అవి ఇచ్చినా కూడా అయితే మీకైతే దొరికాయి. మీకు ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ కావాలి, పర్ఫెక్ట్ బై సిగ్నల్ కావాలి అనుకుంటే ఇది మీకు రైట్ టైం. మళ్ళీ చెప్తున్నాను మీకు ఇప్పుడు ఈ టైంలో ఆల్ట్ కాయిన్స్ అన్ని మంచి డిప్లో దొరుకుతున్నాయి, అంటే మంచి తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి. మీరు స్టార్టింగ్ నుంచే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మీకు చెప్పాలంటే ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా ఇప్పుడు BTC అనేది ఈ జోన్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతే మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. నేను అదే ఇక్కడ నుంచి మీకు మళ్ళీ చెప్పానంటే సిగ్నల్ కరెక్ట్గా అయితే ఉండదు. అందుకోసమే చెప్తున్నాను మంచి బాటంగా అయితే ఉంటాయి మీకు. ఇప్పుడు ఈ టైంలో మీరు గ్రూప్లో ఉంటే ప్రీమియం గ్రూప్లో నేను 100% ఏంటంటే సిగ్నల్స్ అయితే ఇస్తాను మీకు. దాదాపుగా చాలా సిగ్నల్స్ అయితే నేను రెడీ చేసి పెట్టాను ఆల్రెడీ. ఒకసారి గ్రూప్లో ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే అయితే ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు రికవర్ అవుతాయి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇక్కడ నుంచి రికవర్ అయితే మ్యాక్సిమం ఇక్కడ నుంచి ట్రాప్ చేయొచ్చు. ఇంకొద్దిగా డౌన్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 100% ఏంటంటే మ్యాక్సిమం మార్కెట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఏదైతే ఉందో వాటి టార్గెట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈ రిస్క్ రేషియో ఎవరిదాకా మెయింటైన్ చేయండి చెప్పాను. స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉండాలి. ఎవరైతే ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ స్ట్రాటజీ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఏదైతే ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో అవన్నీ రికవర్ అవుతాయి, వాటి గురించి కూడా చెప్తాను. టార్గెట్స్ అది చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ నియర్లీ చూసుకున్నట్లయితే టార్గెట్స్ కూడా మాట్లాడదాం. మరి టార్గెట్ చెప్పట్లేదు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను టార్గెట్ చెప్తున్నాను. నియర్లీ చూసుకున్నట్లయితే 66,173 నుంచి మీకు 77,699 ఈ మధ్యలో ఎక్కడ దొరికినా మీరు ఏంటంటే ఫస్ట్ ప్రాఫిట్ అనేది బుక్ చేయండి. లేదు అంతకన్నా ఎక్కువ వెళ్తుందంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు అప్పుడు ఈ జోన్ దాకా వెళ్ళిన తర్వాత స్టాప్ లాస్ అనేది కొద్దిగా కింద పెట్టండి. లైక్ ఏంటంటే 75,258 ఆ మధ్యలో పెట్టండి. అప్పుడు ఏమవుద్దంటే ప్రైస్ అనేది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మేబీ కొద్దిగా సేలర్ చేస్తారు కదా, అక్కడ నుంచి ప్రైస్ అనేది కొద్దిగా డౌన్ కావచ్చు. ఈ జోన్ దాకా ఉంటే ఏమవుద్దంటే ప్రైస్ అనేది ఈ మధ్యలో ఏంటంటే మళ్ళీ సేల్ అయిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసం స్టాప్ లాస్ అనేది కొద్దిగా కింద పెట్టాలి. మరి దాని దగ్గర క్లోజ్లో పెట్టారంటే అప్పుడు మీకు ఏంటంటే మీరు పెట్టినా కూడా యూజ్ ఉండదు. అప్పుడు 100% ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ కావడం బెస్ట్. ఆ విధమైన స్ట్రాటజీలు అయితే ఉంటాయి. ఓకేనా గైస్, ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఇంకా అగ్రెసివ్లో ఉంది అన్నదాన్ని చూసుకున్నట్లయితే మ్యాక్డీ, మనం ఏదైతే మ్యాక్డీ ఉందో 1 day టైం ఫ్రేమ్ చూద్దాం. 1 day టైం ఫ్రేమ్లో మ్యాక్డీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్రాస్ కావడానికి సిద్ధంగా అయితే ఉంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనకి బ్లూ లైన్ అనేది ఆరెంజ్ లైన్ అనేది క్రాస్ అవుతే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఈ బ్లూ లైన్ అనేది ఆరెంజ్ లైన్ క్రాస్, బ్లూ లైనే ఆరెంజ్ లైన్ క్రాస్ కావాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ జోన్లో మనం దానికి ఒక ట్రెండ్ అయితే డ్రా చేసుకుందాం. క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే నేను ఇక్కడ వర్టికల్ లైన్ అయితే డ్రా చేస్తాను. కరెక్ట్గా చూసుకుంటే January 24లో ఈ విధంగా క్రాస్ అయింది. అప్పుడు మార్కెట్ ఎక్కడ దాకా ఇంక్రీజ్ అయింది అనేది మనం చూడాలి. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. వెంటనే క్రాస్ అయినప్పుడు కొద్దిగా ఇంక్రీజ్ అయింది. మళ్ళీ అక్కడ మనం చూసుకుంటే కరెక్ట్గా చెప్తాను చూడండి, క్రాస్ అయిన వెంటనే 1 dayలో కొద్దిగా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డౌన్ అయ్యి ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడ క్రాస్ అయింది అన్న దాని గురించి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, బ్లూ లైన్లే ఆరెంజ్ లైన్ క్రాస్ కావాలి. మళ్ళీ ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ మ్యాక్డీలో క్రాస్ అయింది కాబట్టి, అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా 42%. అండ్ ఇందాక క్రాస్ అయినప్పుడు దగ్గరగా మనం చూసుకున్నట్లయితే 24%. ఆ విధంగా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఏంటంటే మ్యాక్డీలో బులిష్ క్రాస్ అయితే ఉంటుంది కాబట్టి, అండ్ RSI 50 అబోవ్ అయితే ట్రేడ్ అవుతుంది. మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఇవన్నీ మనకి 100% బుల్ టార్గెట్ కావాలనుకుంటే ఖచ్చితంగా BTC అనేది దీన్ని హోల్డ్ చేయాలి. ఏదైతే మొత్తం జోన్ ఉందో ఎంటైర్ ఈ బాక్స్, నేను ఈ బాక్స్ మొత్తం ఇచ్చాను. ఈ బాక్స్లో ఎక్కడ దొరికినా స్ట్రాంగ్ బైలోకి ఉంటుంది. ప్రైస్ అనేది మీరు బై చేయొచ్చు. అండ్ మీ టార్గెట్ అనేది ఇక్కడ దాకా మీరు వెయిట్ చేయొచ్చు.
ఇది ప్రస్తుతానికి బీటీసీలో ఉన్న అప్డేట్. అండ్ ఆల్ట్ కాయిన్స్ కూడా మనకు బీటీసీ రికవర్ అయిన వెంటనే దీంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫ్లక్చువేట్ అయితే ఉండదు. ఆల్ట్ కాయిన్స్ అనేది కొద్దిగా డౌన్ అయ్యి మ్యాక్సిమం రీసెట్ అవుతూ ఉంటాయి. అండ్ పర్టికులర్గా ఇక్కడ నుంచి ఇంక్రీజ్ కావడం స్టార్ట్ అయినప్పుడు ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఏంటంటే గ్రోత్ అవ్వడం మీరు చూస్తారు. అది కూడా నేను ఇచ్చిన కాయిన్స్ని మీరు నోటీస్ చేయండి. పర్టికులర్గా నేను గ్రూప్లో ఇచ్చాను కదా, అవన్నీ కాయిన్స్ ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతున్నాయో కూడా నాకు కింద కామెంట్ అయితే తెలపండి. ప్రస్తుతానికైతే ఇంతే అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళైతే నేను మళ్ళీ అడుగుతున్నాను. గ్రూప్లో ఏంటంటే నేను ఇచ్చిన కాయిన్స్ గురించి అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కొత్త కాయిన్స్ మాత్రం రీసెర్చ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా అడ్వాన్స్ గ్రూప్లో అయితే ఉండాలని చెప్పాను. అడ్వాన్స్ గ్రూప్లో ఉంటేనే నేను ఏదైనా కంపల్సరీగా ఏదైనా కాయిన్స్ ఉన్నాయనుకోండి, నేను ఖచ్చితంగా వాటికి టైం ఇచ్చి మరి కొద్దిగా ఎంక్వైరీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది మొత్తానికి అప్డేట్. మీరు గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నారంటే ఏదైతే వీడియో ఉన్నారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేయండి. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉందా, దాన్ని క్లిక్ చేసి నాకు ఆ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. అండ్ నేను మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా ఓన్లీ 10 days అయితే ఉంది. ఈ 10 days లోపల ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. దాని తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి మీ ప్రాఫిట్ రేషియో అనేది తగ్గుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకొని మీరు ఫాస్ట్గా అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.